ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. జాతీయ పార్టీలని చెప్పుకునే పెద్ద పార్టీలు ఉన్నాయి అధ్యక్ష. ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసిన పథకాలు ఇప్పటికీ అవే చెప్పుకుంటూ నడిపిస్తూ ఉన్నారు, కాలం గడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్రం కరెక్ట్ 70 ఏళ్ళు పరిపాలించారు. ఏదన్నా నీళ్ళు ఇచ్చిరా, ఓ వైద్యం సరిగ్గా ఇచ్చిరా, ఓ కరెంట్ ఇచ్చిరా, ఒక ఆసరా పింఛన్లు ఇచ్చిరా? వాళ్ళు ఏం చేసిండ్రు అధ్యక్ష? మన సీఎం మన కేసీఆర్ పొలిటికల్ కాదే, ఈ సబ్జెక్ట్లో ఉంది, ఇది మందులది సబ్జెక్ట్లో ఉంది. రాజగోపాల్ అధ్యక్ష, మన సీఎం గత 7 సంవత్సరాలల్లో భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నాడు, బస్తీ దవాఖానాలు తెరిచిండు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందుబాటు, నీళ్లు, తాగునీరు కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, ఆసరా పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది అధ్యక్ష. నా రిక్వెస్ట్ అధ్యక్ష, సభాముఖంగా మీతోటి ఒక మెసేజ్ పంపించాలి భారతదేశం ప్రజలందరికీ కూడా. కేంద్ర ప్రభుత్వం విధానం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష, వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వరం చేస్తున్నారు, కార్మికులకు రోడ్డున పడేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవన్నీ కూడా కార్పొరేట్, అవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్స్ కంపెనీలన్నీ కూడా బయటకు అమ్మేస్తే కార్మికులంతా రోడ్డున పడతారా లేదా అధ్యక్ష? కాబట్టి దయచేసి అందరి చూపు మన రాష్ట్రం వైపే ఉండొచ్చు బచ్చ. మనం ఎదుగుతుంటే ఓర్వలేకుండా పెద్దలు కూడా ఇదే వాళ్ళందరూ కూడా నా సవాల్ అధ్యక్ష. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ చేయాలి అధ్యక్ష. ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి స్టేట్కు, ప్రతి రాష్ట్రంలో కరెంటు కానీ, నీళ్లు కానీ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. మన సీఎం ఒక్కసారి పిఎం అయితే భారతదేశం చరిత్రను మారిపోతుంది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మల్లారెడ్డి గారు, కంక్లూడ్ చేయండి. ముగించే ముందు ఒక్క మాట అధ్యక్ష, ఈ శాఖ కోట్ల మంది కార్మికులు కాదు, ఉద్యోగులు, కర్మాగారాలు క్షేమం కోరే శాఖ అధ్యక్ష. అయితే ఈ శాఖ పద్దు చాలా చిన్నది అధ్యక్ష. కాబట్టి మెంబర్స్ అందరూ కూడా సహకరించి పద్దును ఆమోదించాలని మీ ద్వారా కోరుతున్నారు. అధ్యక్ష, మన నిజంగా ఈ మిషన్ భగీరథ పథకం విషయంలో కానీ మంత్రి గారికి ఇట్లా చాలా మంచి చెప్పినది, మంచి పథకం అధ్యక్ష. తప్పుదోవ పట్టించడం కాదు, తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం. 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అదే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యలో నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే, అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన. చేయించిన తర్వాత 4 గంటలు, నేను 1 గంటలకు చెక్ చేపిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. రెండో విషయం అధ్యక్ష, ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి 70 సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్, అవుట్ గోయింగ్ ఎంత, 3 ఫేజ్ ఎంత, సింగిల్ ఫేజ్ ఎంత అలా రికార్డ్ అవుతుంది. సబ్స్టేషన్ 5 గంటలకే, నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమార్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకి వెళ్ళి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 hours ఇస్తామని, ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? రెండవది, మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం 8.5 to 12 hours. ఈ 8 yearsలో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఒక్కసారి సీజన్లో, పీక్ సీజన్లో, మార్చ్ ఏప్రిల్లో, సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి 16 గంటలు 10-12 రోజులు మాత్రం ఇచ్చిండు. యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో. నేను కూడా గౌరవ మంత్రి గారు కోరుతున్నా, ఆ లాగ్ బుక్స్ అన్నీ కూడా సబ్స్టేషన్లో ఉండాలి, పంపించమని కూడా కోరుతున్నా. రెండో అధ్యక్ష, ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష? కరెంటు తీగలు పట్టుకోండి, 3 గంటలు వస్తుందా, 24 గంటలు తెలుస్తాను నేను చెప్పిన. అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం, మీరు సిరిసిల్లనే పట్టుకుందాం, కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటామన్నాడు. వారేమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి, పీడ పోతుంది అన్నాడు. చనిపోతారని కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన. రెండవది అధ్యక్ష, వీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైనా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పి ఒకటే
కరెంటు విషయం 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే, అన్ని అబద్ధాలు అదొకటి. రెండవది అధ్యక్ష, ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొన్నందుకు. రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష 29,000 కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంటు 4,000 మెగావాట్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష. 9 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 29,000 కోట్లతోని పిఎఫ్సి వాళ్ళు 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం 29,000 కోట్లది బిహెచ్ఎల్ మీద